చాలా కాలం కిందటి విషయం. హైదరాబాద్ సైన్యం ఉజ్జయిని, మధ్యప్రదేశ్లో ఉండగా అక్కడ ప్లేగు వ్యాప్తి చెందింది. ఆ సమయంలో సైనికులు అక్కడి మహంకాళి ఆలయానికి వెళ్ళి ప్లేగు తగ్గించేలా చేస్తే తిరిగి వచ్చాక ఆమెకు గుడి కట్టి బోనాలు సమర్పిస్తామని మొక్కుకున్నారు. అమ్మవారి కరుణతో ప్లేగు తగ్గిపోయగా వాళ్ళు హైదరాబాద్ చేరుకుని ఉజ్జయిని మహంకాళి ఆలయం నమూనాను తలపించేలా గుడి కట్టి అమ్మవారికి బోనాలు సమర్పించారట. అప్పటి నుండి ఈ ఆచారం నేటికీ కొనసాగుతోంది. మొదటి వారం ఎదుర్కోలు. మొదటి వారంలో ఎదుర్కోలు జరుగుతుంది. గోల్కొండ కోట నుండి తొలి బోనం బయలుదేరుతుంది. ఇదే సంకేతంగా నగర వ్యాప్తంగా అమ్మవార్లకు బోనాలు సమర్పించే కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. రెండవ వారం. ఈ వారంలో ఈ 3 ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. 1 బాల్కంపేట్ యల్లమ్మ ఆలయం, 2 ఉజ్జయిని మహంకాళి ఆలయం సికింద్రాబాద్, 3 రెజిమెంటల్ బజార్లోని గండిమైసమ్మ ఆలయం. మూడవ వారం. ఈ వారంలో ఈ 2 ప్రధాన ప్రదేశాల్లో ప్రత్యేక పూజలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. చిల్కల్గూడ పోచమ్మ మరియు కట్ట మైసమ్మ దేవాలయాలు. అలాగే లాల్ దర్వాజా పాతబస్తీలోని మాతేశ్వరి ఆలయం. 4వ వారం. రంగం అండ్ ఘటం. ఈ చివరి వారంలో సోమవారం తెల్లవారుజామున మాతంగీశ్వరి ఆలయం ముందు రంగం అనే వేడుక జరుగుతుంది.